నమస్తే, నేను మీ బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తన సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. వాటిలో ప్రధానమైనటువంటిది మొట్టమొదటిది కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం. వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. వీటిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు. వీటిలో ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి అంశాలు ముందు మనం అనుకుంటే ఏం చెప్పారనంటే, కులాలు అనేవి మతాలు అనేవి ఖచ్చితంగా అయిపోవు. మనకు ఉండేటువంటి ఒక ఆశ అంతే. దాని ఆశయం కోసం పనిచేయటం. నిజంగా కులాలు లేకుండా మన సమాజాన్ని చూడాలి, మతాలు లేకుండా మన సమాజాన్ని చూడాలి. ఏ కులంలో పుట్టాలని మనం డిసైడ్ అవ్వలేం, కానీ వాటి విధానంలో మార్పు తీసుకురావాలి, వాటి వల్ల ప్రాబ్లం జరగకూడదు అనేటువంటి విధంగా మనం అనుకోవాలి. వాటి గురించి పోరాడాలి, వాటిలో తప్పులు జరిగితే ప్రశ్నించాలి అనేటువంటి కోణం. ఈ విధంగా మాట్లాడి ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడే ఈ విషయాన్ని అంటే రాబోయేటువంటి తరాలకు మొత్తానికి ఏంటంటే, ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, ఇప్పుడు మామూలుగా కులాలను కలిపేటువంటి విధానం అని చెప్పేసి అన్నాడు. మరి మామూలుగా ఈ కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం, రాష్ట్రంలో ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఇవన్నీ విపరీతంగా చర్చకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్లస్ అది కూడా కాకుండా సనాతన ధర్మం అంటే హిందూ విధానానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ తిరుపతి విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో మీకు తెలుసు. కానీ మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం అన్నారు కదా, మరి మతాల ప్రస్తావన ఉంది కదా అనేటువంటి విధంగా విపరీతమైన చర్చ జరుగుతుంది. వీటిల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు రాబోయేటువంటి నాయకులు, జనసేన పార్టీ ఉన్నటువంటి నాయకులు రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్నలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారమే రేపు పొద్దున వీళ్ళకి కానీ ఎదురైతే మీరే సమాధానం చెప్పాలి అనడానికి ఆయన ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% నిజం. కులాలు లేకుండా అసలు రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఆలోచించడం అనేది అవివేకమే అవుతుంది. అసలు వాస్తవం చెప్పాలంటే ఎంత అనుకున్నా కూడా, ఎంత చదువుకున్నా, ఎంత నాగరికత వచ్చినా కులం అనేది మాత్రం ఖచ్చితంగా పనిచేస్తోంది. ఏ కులానికి సంబంధించి అడ్డం పెట్టుకొని ఆ కులాన్ని విధానం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంతెందుకు మన ఏదో ఓట్లు సంపాదించేసుకున్నాం అది ఇదని ఎన్ని తీసి పక్కన పెట్టండి. ఏదైనా ఒక అవినీతి చేసినటువంటి ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అవినీతి చేసాడు అనుకోండి, ఇదిగో ఈ అవినీతి చేశారని చెప్పేసి అతన్ని ఏదైనా కేసు పెట్టి చేసిన ప్రయత్నం చేస్తే అతను ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాను తెలుసా, నేను ఫలానా కులానికి సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను టార్గెట్ చేశారు, ఇట్లా మాట్లాడుతున్నారు అంటే కులం కార్డు తీసుకురావడం అంటే నా కులం నాకు వెనకొచ్చింది అనేటువంటి ధైర్యం ఆయనకు. ఇప్పుడు ఆయన గదిలిస్తే ఈయన కులాన్ని రెచ్చగొడితే రేపు పొద్దున మాకు ఆ ఓట్లు రావేమని చెప్పేసి రాజకీయ నాయకులు భయం. ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలి. పవన్ కళ్యాణ్ గారు తిట్టించాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే తీసుకొచ్చి కూర్చోబెడతారు ప్రెస్ మీట్లో. ఎందుకు? ఇంకో వేరే క్యాస్టులను ఒక తిడితే ఆ క్యాస్టులతో తిట్టించారని వీళ్ళు హట్ అయిపోయి వీళ్ళకి ఆ ఓట్లు దూరం అవుతాయేమో అని చెప్పేసి ఆ కాపు సామాజిక వర్గంతో తిట్టిస్తే వాళ్ళు తెలుసుకుంటారు, మాకెందుకు అయ్యేటువంటి విధంగా రాజకీయం చేస్తారు. ఇది అంటే అసలు కులాలు మతాలు లేకుండా ఎవరు ఏం చేయలేరు. దీంట్లో ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీకి తెలుగు కమ్మ సామాజిక వర్గం అనేది కొట్టిన పిండంతే. నువ్వు 190 చెప్పురావై, ఇదైనా నువ్వు ఆ అన్యాయం అను, ఈ అన్యాయం అను, రాష్ట్రం మాకు అదంతా అవసరం లేదు. మా రాష్ట్రాన్ని మా కులస్తులే పరిపాలించాలి, ఈ సెక్షన్ ఆ కులంలో ఉంటుంది. అలాగే రెడ్డి సామాజిక వర్గంలోనూ ఉంటుంది. ఇప్పుడు కాపులు కోరుకుంటుంది కూడా అది. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కదా, భారతదేశంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం మా సామాజిక వర్గానికి సంబంధించి అధికారంలో ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా. మన రాజ్యాంగం కూడా చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలి అని కూడా రాజ్యాంగం చెప్తారు. రాజ్యాంగంలో కూడా కులాల విధానానికి సంబంధించి చెప్పారు. ఈ రిజర్వేషన్లు, ఈ విధానాలు ఇవన్నీ అవే. కాబట్టి అంబేద్కర్ గారు చెప్పారు, ప్రతి సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలి. ఇది మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి. ఇక మతాలకు సంబంధించి అంటారా, ప్రశ్నించటం. మామూలుగా తప్పు జరిగితే, దేంట్లో తప్పు జరిగినా కూడా ప్రశ్నించటం అనేది కులాల ప్రస్తావన అంటే మతాల ప్రస్తావన రాజకీయం అంటే అసలు దాని గురించి ఏం జరిగినా కూడా, ఏ తప్పు జరిగినా కూడా దాని గురించి ప్రస్తావించుకుంటే రాజకీయం చేయటం కాదు. ఇప్పుడు హిందూ విధానానికి సంబంధించి వేరే మతస్థులని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా బ్లేమ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, తప్పు ఇదిగో ఈ తప్పు జరుగుతుంది దీంట్లో అనేటువంటి విధంగా చెప్తున్నారు. అదేవిధంగా హిందూ విధానానికి సంబంధించి అవహేళన చేస్తున్నారు. అవహేళన, హిందువులే అవహేళన చేసుకున్నారు, అది ఈ విధంగా చేసుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఏ సామాజిక ఏ మతాల్లో అయినా కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా నిలబడాలి. ఇది తప్పు అయితే తప్పు అని చెప్పాలి. అదేవిధంగా అవతలి మతంలో కూడా తప్పులుంటే ప్రశ్నించాలి. అదేవిధంగా వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు నిలబడాలి. ఇదే నిజమైనటువంటి సెక్యులరిజం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మతాల ప్రస్తావన లేదు అంటే అన్యాయం జరిగినా కూడా, అక్రమం జరుగుతున్నా కూడా ఓట్ల రాజకీయం చేయకూడదు. అంటే నేను ఈ మతం కాబట్టి ఈ మతం రెచ్చగొట్టడం ఇట్లా ఈ ఓట్లు బ్యాంకింగ్ రాజకీయం కాదు. తప్పు జరిగితే తప్పు అని చెప్పడం. ఈ విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే టోటల్ గా మళ్ళీ దీని కంక్లూజన్ ఏంటంటే, కులాలు అనేవి
ఎవరు చెరపలేనివి. అసలు కులాలే లేనటువంటి సమాజం ఖచ్చితంగా ప్రయత్నించాలి. అది ఒక కళ, కానీ దానికోసం ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి. అదేవిధంగా మతాల ప్రస్తావన అంటే మతంలో తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి, అంతే తప్ప వెనకేసుకొని రాకూడదు. అదేవిధంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి తప్ప ఒకరినొకరు అవహేళన చేసుకోకూడదు, తనను తాను అవహేళన చేసుకోకూడదు, ఎదుటి వాళ్ళని అవహేళన చేయకూడదు. ఇప్పుడు హిందూ విధానానికి సంబంధించి ఉంది. హిందూ విధానానికి సంబంధించి తామే అవహేళన చేసుకుంటుంటారు, దాంతో పాటు వేరే వాళ్ళని కూడా అవహేళన చేస్తుంటారు. ఇది సెక్యులరిజం ఎలా అవుతుంది? తనను తాను పూజించుకుంటూ, తన నమ్మిన దాన్ని పూజించుకుంటూ ఎదుటి వాళ్ళని గౌరవించడమే కదా నిజమే సెక్యులరిజం. అసలు నోరెత్తకుండా ఉండటం అంటే, తప్పు జరిగితే ఉండకుండా ఉండటమే సెక్యులరిజం అంటే అది కరెక్ట్ కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి జనసేన అనేటువంటి విధంగా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి. మరేమైతే